చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ ఉండదన్నారు. చంద్రబాబు అరాచకాలను చూసి ప్రజలు వైసీపీలో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. సిద్ధాంతాల్ని పక్కన పెట్టిన చంద్రబాబు అసలు అమలుకు సాధ్యం కాని హామీలనిస్తూ ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారంటూ ఆరోపించారు. ఎప్పుడైతే ఈ ఎన్నికల్లో రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలా అయితే జతకట్టారో ఆ రోజే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చరిత్ర అన్నటువంటిది పరిసమాప్తం అవుతుంది. దానికి సర్వైవల్ అన్నటువంటిది లేదు. ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఉండదు. చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నిక. తెలుగుదేశం పార్టీ అటు జనసేన కానీ బీజేపీలో రెండు కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు ఇది ఆఖరి ఎన్నిక కాబట్టే ఈ రకమైనటువంటి మాయావిలాగా తయారై ఇంప్లిమెంట్ చేయలేనటువంటి అసంబద్ధమైనటువంటి ప్రామిసులు చేస్తూ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేదానికి, బాగా సమాజంలో ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల్ని పార్టీలోకి తీసుకుని ధనాన్నే ముఖ్యంగా పెట్టి ఈరోజు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడం అన్నటువంటిది నిజంగా